Hello everyone, I am Dr. Madhu Geddam, consultant orthopedic, joint replacement, arthroscopy and sports medicine specialist at Care Hospitals, Nampally. ఇప్పుడు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వద్దాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం మెయిన్గా యంగ్ వాళ్ళలో చూస్తాం. ఇది ఎందుకు వస్తుంది అంటే కనుక ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమే మనకి మన బాడీ యొక్క జాయింట్స్లో ఉండే టిష్యూస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇందులో మెయిన్ సిమ్టమ్స్ ఏముంటుందంటే కనుక పేషెంట్స్కి మార్నింగ్ లేచిన తర్వాత స్టిఫ్నెస్ అంటాం. ఆ స్టిఫ్నెస్ అనేది మోర్ దెన్ 1 అవర్, అంటే గంటకు మించి మనకు ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా మూమెంట్ చేసే కొద్దీ ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అదే మనకి ఆస్టియోఆర్థరైటిస్లో మనకి మూమెంట్ చేసే కొద్దీ పెయిన్ పెరుగుతూ ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి విత్ మూమెంట్ ఆ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మెయిన్గా జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే కనుక స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ యూజువల్గా చూస్తాం. అంటే వేలల్లో, అంటే ఈ చేతి వేలలో ఇక్కడ లేదా రిస్ట్ జాయింట్స్ కానీ, మడిమల్ కానీ, యాంకిల్ జాయింట్స్ కానీ, ఈ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అండ్ అందులోనూ సిమెట్రికల్ ఇన్వాల్వ్మెంట్ అంటాం. అంటే ఈ చేతికి ఉంది అంటే కనుక ఈ సైడ్కి కూడా ఉంటూ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి డీమార్ట్స్ అంటాం, అంటే డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్. ఇవి వాడడం వల్ల మనకి ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆ ప్రాసెస్ అనేది మనము కంట్రోల్లోకి తీసుకొస్తాము. జాయింట్ని మనము ఇంకా జాయింట్ యొక్క హెల్త్ని మనం ఇంకా ఎక్కువ రోజు ప్రొలాంగ్ చేస్తాం. సో ఆ రెండింటికి ట్రీట్మెంట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు తొందరగా మీరు మెడికల్ అడ్వైస్ తీసుకొని మీరు ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే మనము జాయింట్ లైఫ్ని మనము ఎక్కువ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.